ఏం తమ్ముడు చూస్తున్నాను. ఆ రోజు కమ్మరాజ్యంలో కడపరెడ్డి టైంలో మాట్లాడాలనుకున్నాను. తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూశాను. ఏం తమాషాగా ఉందా మీకు? నా రాజకీయ అనుభవం లేదు మీకు. ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు? మీరు నేను ఎప్పుడైనా కలిసామా? మీకు నాకేమైనా గొడవలు ఉన్నాయా? ఎందుకు నన్ను అంత నెగిటివ్ గా చిత్రీకరిస్తున్నారు? మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు గారు, నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాలిటీషియన్ కాదు, నేను రాజకీయ నాయకుడు. నేను ఒక ఫిల్మ్ మేకర్, ఒక మామూలు సిటిజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. సో మిమ్మల్ని కలవలేదు, బట్ మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఒక పొలిటికల్ లీడరు, 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, 3 సార్లు సీఎం చేశారు, సెల్ ఫోన్ మీరే తెచ్చారు, అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మధ్యలో ఎక్కడ అవ్వలేదు. ఇలాంటి రకరకాల హైదరాబాద్ ఇలాంటి కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే. కానీ ఇవన్నీ మీరు చెప్తున్నారు, పాయింట్ 1. దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి. మీరు ఎన్టీ రామారావు మీరు ఇప్పుడు ఎలా కొడిసారు, అది ఎలా చేసి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి ఈ సినిమా చేస్తున్నా. అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారని తెలిసిన నాలెడ్జ్కి నేను మిమ్మల్ని పర్సనల్ కలిసి నేను మాట్లాడి దానిలో నుంచి దాని మీద తీయడం కదా సినిమా. అది నా పాయింట్. అలా కాదు, మీరు ఆ మాదిరిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి, మేము అదే ప్యాకేజ్ ఇస్తాము, మమ్మల్ని హైలైట్ గా సినిమా తీయండి మీరు. సార్ మీరు నమ్మిన నమ్మకపోయినా నేను ప్యాకేజ్ కోసం, ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు. ఓకే, కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా, ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీయడం. ఎందుకంటే ఎన్టీ రామారావు ఎందుకు తీయగా నామాన్ని తీయట్లేదు. ఎన్టీ రామారావు గారు కొన్న క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మూలాన తీయగలిగా. సిమిలర్గా నేను ఇప్పుడు జగన్ గారిని పాజిటివ్గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నాకు జగన్ గారి మీద ఇంప్రెషన్, నేను దాన్ని ఎప్పుడు దాయి. ఓకే, సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వల్ల కూడా అవ్వదు. ఎందుకంటే మీరు ఉన్నదే వినలే మొత్తం మీరు, అందుకని నేను కానీ ఎవరు కానీ మీ మీద సినిమా తీయలేదు. కరెక్ట్ గా మీరు ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం, దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా. వారి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు. సో ఇప్పుడు ఎలక్షన్ లో తీయడం లేదండి, సినిమా తీసిందే ఎలక్షన్ అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ ఉంటారు, న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే తీయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ ముందు తీస్తున్నారు అనే దాంట్లో అర్థం ఉంది. ఇకపోతే మీ కొడుకును కామెడీ నుంచి చూపెడుతున్నాను అని మీరు అంటే, కామెడీ నుంచి చూపెట్టకపోతే ఇంకా చూపెడతారు ఎవరైనా? మీరు చెప్పండి. అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మీరు ప్రయత్నం చేయండి. తదుపరి మీకు ఇక్కడ చెప్తున్నాను వార్నింగ్, రాబోయే ఎలక్షన్ నేనే గెలుస్తాను. అప్పుడు చూస్తాను, మీకు ముంబై మాఫియా ఉండొచ్చు, దావూద్ ఇబ్రహీం ఉండొచ్చు, కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు. అప్పటి వరకు నేంటో చూపిస్తాను. ఏం చూస్తారు అయ్యారు అనుకుందాం, ఏం చేస్తారు అప్పుడు? అంటే ఏదో చేసేసి మీ గ్యాంగ్ తీసుకొస్తారా, లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని మీ నౌకర్లాగా వాడుకుని ఏమన్నా చేస్తారా? అది కూడా చెప్పండి. నేను గెలిచాక చూపిస్తాను నేనేంటనే. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు నా అభిమానం అంటున్నారు. మీరు అభిమానం చెప్పి నన్ను ఈరోజు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పి ట్రైలర్లో చూపించడం అది ఎంతవరకు కరెక్ట్ వరం గారు మీరు చెప్పండి. ప్యాకేజ్ ఇస్తారా నేను చెప్పలేదు, చంద్రబాబు నాయుడు మీ గురించి చెప్పారు, అది నేను చూపించాను. నేను కెమెరాతో అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీశాను. నేను ప్యాకేజ్ ఇస్తారని ఎప్పుడు నేను చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఆఫర్ చేశాను, ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా. నేను చర్యలు చూస్తాం, ఇంకొకసారి చూడండి. ప్యాకేజ్ ఇస్తా అన్నారు, దాని మీద మీరు రియాక్షన్ ఇవ్వలేదు కదా, అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా, నేను చూపించింది అదే. మీరు వ్యక్తిగతంగా ఏ ఇంటర్వ్యూలో చూసినా నేను పవన్ అభిమాని అంటారు. అభిమాని ఎప్పుడు కూడా తనకు నచ్చిన హీరోని నెగిటివ్ గా చూపించకూడదన్న విషయం మీకు ఎందుకు తెలియదు. ఇప్పుడు అభిమాని అనే దానికి నిజమైన అమ్మాయి అర్థం ఏంటంటే, తను అభిమానించే అతను చాలా బాగుండాలి, పైకి వెళ్ళాలి, అతను అనుకున్నది సాధించాలి అనుకున్నవాడే నిజమైన అభిమాని. ఊరికని మీ మొహం చూపిస్తే చప్పట్లు కొట్టి దీగమనే కాకుల్లాగా మన మేకలాగా అరిస్తే అదే అభిమానం అని మీరు అనుకుంటే నేనేం చేయలేదు. నేను కేవలం
మీ మంచి కోరే నేను చెప్పిన ప్రతిదీ ఒక ఉచిత సలహా. తీసుకోవడం తీసుకోపోవడం అనేది మీ జ్ఞానం మీద ఆధారపడదు. తర్వాత నాకు చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు. నేను ధర్నాకి వెళ్ళినప్పుడు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు, ఎక్కడ బండ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు, లేదంటే మీరు ట్విట్టర్‌లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎందుకులే, సరే మనం మాట్లాడదాం, ఒక సమయం వస్తే సహిస్తాను, ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్మని ప్రశ్నించాలి అనుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ప్రశ్నించిన, నా దవడ పగలగొట్టిన, నా బట్టలు తీసి పరిగెత్తించిన, లేకపోతే గుంజి తీసుకి చంపేసిన, అది ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ అలా చేస్తే నన్ను కాదు, ఎవరిని చేసినా మిమ్మల్ని బొక్కలో పెడతారు. ఇది వ్యవస్థ. నేను కాదు, ఎవరు కాదు. ఇక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా. మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, మీరు ఒక సూపర్ స్టార్, మీరు ఒక పాలిటీషియన్. సో పబ్లిక్ డొమైన్లో ఎవరు ఉన్నా సరే, ఎవరైనా సరే వాళ్ళ తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి. అప్పుడు నేను 1 month ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో. మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టేది నేను మీ మీద అభియోగం పెడితే ఏం చేస్తాను మీరు? అప్పుడు నా ఫోటోలు నేను తీసిన అదే పోజ్లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫోటోస్కి మీరు వాల్యూట్ ఇస్తున్నారు. మీరు ఆల్రెడీ చేసిన దాన్ని నేను ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయొచ్చు, కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరెవరిని అడగాలి? ఇది ఒక్కసారి ఆలోచించాం. అంటే మీ వ్యక్తిగతంగా మీరు సమాధానాలు బాగానే చెప్తారు, కానీ రాత్రిపూట అంటే ఏ హీరో మీద చూపించిన విధానం కరెక్ట్. మీరు నన్ను ఎందుకు ఫోకస్ చేస్తారు? అందరికన్నా మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి. నేను 2 మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి. 3వది అడ్డదిడ్డంగా ఏమీ కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒక్కరే కాబట్టి. దానివల్ల అభిమానులు దాడి చేస్తారని భయం లేదా మీకు? సార్ మీ అభిమానులు, నేను చెప్తాను అది చెప్పాను ఇందాక, అది ఎవరెవరైతే ఆ ఫ్రంట్ బెంచ్ మీ మీటింగ్ దగ్గర ఉండి కైకి నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అభిమానులు. వాళ్ళు బుర్రలేని వాళ్ళు. మీ అమ్మాయి లేరంటలేదు, కోట్ల మంది ఉన్నారు. మా మదర్ కూడా మీ అభిమాని. వాళ్ళు మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు. మీటింగుల దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయి మీ అసలు అభిమాని మీరు దూరం చేసుకున్నారు. దాంట్లో మా మదర్ నేను కూడా ఉన్నాం. వెనుకలో మోడీ గారు ఉన్నారు. ఆ విషయం మీకు తెలియట్లేదు. మోడీ గారు లాంటి వ్యక్తిని నేను ఈరోజు ఎంతగానో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నా. అనంత గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే, నేను మళ్ళా చెప్తున్నాను, ఈ 29న సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో, ఎలా రిలీజ్ చేస్తారో చూస్తా. ఇప్పుడు ఒకటి మీరు మోడీ వెనకాల ఉన్నారు. నేను ఏ ఫోటో చూసినా మీరు మోడీ వెనకాల ఉన్నారు. మోడీ వెనకాల లేడు. పాయింట్ 1 అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, ఇది చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు. ఎవరినో బట్టలు ఇప్పిస్తా, లేకపోతే చోటు చేస్తా, చంపేస్తా అని మీరు పొద్దున్న లెగిస్తే పదబ్బాలు పలుకుతూనే ఉంటారు. అది ఎంతవరకు ఒక్కటి కూడా దాని నుంచి రాలేదు. సో అలాంటప్పుడు అందులో భాగంగానే ఇది కూడా నేను ఒక ఎంటీ వెసల్స్ మేక్ లాట్ ఆఫ్ నాయిస్ అని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అది ఒక్కసారి మీరు 2 లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టికులర్ ఫేస్ అర్థం ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు, అన్నయ్య నాకేదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి, మీరు చూసినట్టుగా ఈ ట్రైలర్ లో ఎందుకు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయాల్సి వచ్చింది? నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ చేయడం. అదే ఇప్పుడు మీ అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ, అన్నయ్య కూడా ఫిల్మ్ స్టార్ మీలాగే. మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు. అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు. నేను చెప్పాను. అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉంటారు? ఇదే విషయం అలా అందరికీ తెలుసు, మీకు తెలుసు. సో అలా చెప్పింది, అలా ఉన్నది, అలా అలా అదే నేను ఇచ్చాను. నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాలో ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్న నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి వివరమైతే గాని శౌరమైతే గాని వివరం రాదు అన్న డైలాగులు పెట్టావు. నిజంగా మీరు తమ్ముడు పెడుతున్న పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తమ్ముడికి సలహా మాత్రం ఇవ్వగలుగుతాం. మీరు అలా చూపించడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మీరు అలా చూపించారు? అదే పాయింట్ అండి. చిన్న వైపు నేను చెప్పి అప్పుడు చిన్న విషయం. ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అందరికీ కథ వినిపించి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంత చెప్పిన తర్వాత 100% ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేది కదా జనసేన పార్టీ పెట్టింది. ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని ఏమి అనలేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకున్నాడు.
అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చి పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన బూస్ట్ తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓడిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉంటుంది నాకు చెప్పండి. మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది అది ఊహించి మేము చేసాం. అది మీరు అనుండొచ్చు, బయట అనుండొచ్చు, లోపల అనుకుండొచ్చు, ఇంట్లో జరిగి ఉండొచ్చు. సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. గాంధీ కస్తూర్బాతో గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తూర్బా బెడ్డుని ఏం ఆడుకున్నారు డైరెక్ట్గా ఎట్లా తెలుస్తుంది? ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్. వాస్తవానికి మీరు మొత్తం దగ్గరుండి చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అల్లు అరవింద్ కూడా పక్కన పెట్టడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అల్లు అరవింద్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మనకి అల్లు అరవింద్ గారు ఫిల్మ్స్ జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్. అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా, అది నేను చూపించాను. చూశారు కదా వర్మ, ఈ సినిమాలో నన్ను పెట్టలేదు, లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు, జ్యోతిని బాగా చూపించావు, నన్ను బాగా చూపించావు. ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలందరూ కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా, ఈ సినిమాలో నేను ఉన్నానా లేదా, నా పాత్ర తీసావా, క్లారిటీ చెప్పేసి. కామెడియన్ లొకేషన్ ఒక కొత్త యాక్టర్ అంటే అందుకని ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పెట్టలా. అంటే లోకేష్ అంటే పప్పు అంటారు, అతనేనా? మీకు తెలుసు కదా, అందుకని వీడియో చేపిస్తారు కదా. అంటే మీరు ఏం చెప్పరు అంటే ఈ సినిమాలో నేను లేను. 191 దేశాలు తిరిగాను. ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతాను నెక్స్ట్ ఏపీలో. మీరు నన్ను పెట్టాలి కదా, పెడితే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది. ఎందుకు పెట్టలేదు? నేను అదే చెప్తున్నాను, సినిమాలో కామెడీ అనేది ఇంపార్టెంట్, కానీ మీకన్నా బెటర్ కామెడియన్ నాకు దొరికాడు కాబట్టి ఈ సినిమాలో మిమ్మల్ని పెట్టలేదు. కానీ అతి త్వరలో వేరే సినిమా తీయబోతున్నా, దాంట్లో మీరే మెయిన్ హీరో. ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటి నుంచో అడుగుతున్నా. వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తున్నారు. నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తారని అడుగుతున్నాను. అంటే మీరు మాట్లాడుతున్నారు, మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు అన్ని చోట్ల ఎలక్షన్ పోటీ చేస్తుందో ఏ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉట్టి మీరు ఒక్కరే ఉంటారు, ఏకపాత్ర మీ మీద వస్తున్నారు సార్. తప్పకుండా కావాలంటే జ్యోతి కూడా యాక్ట్ చేస్తుంది, మంచి జ్యోతి యాక్టింగ్. ఇప్పుడు చాలా మంది మొన్న కమరాజ్యంలో కడప రెడ్డిలు తీశారు, అందులో నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కంటే బాగా హైలైట్ అయింది. జనాలు కూడా వ్యూహం 29 రిలీజ్ అవుతుంది కదా, ఆ కమెడియన్ తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టి ఉంటే బాగుండేదని జనాల ఎక్స్పెక్టేషన్. పాటలను పెట్టారు ఆ సినిమాలో. జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారండి. ఎందుకంటే మీకు వచ్చిన చోట ఓట్ల నంబర్ చూస్తేనే అలాంటి క్రౌడ్ జనాలు అన్ని ఎవరు అందరండి. లక్షల్లో ఉంటే జనాలు అంటారు. 2000, 3000 ఓట్లు వచ్చిన మీరు జనాల ఎక్స్పెక్టేషన్ అంటే ఆ జనాల కామెడీయా మీరు కామెడీ అన్నమాట. సర్వే జన సుఖినో భవంతు, సర్వజనులు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఆశీస్సులతో ఈ రోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ, అటు నా అల్లుడిని అలాగే బావగారిని నేను ప్రతిసారి నీతో చర్చించాలనుకున్నా. కలిసినప్పుడు బాగానే మాట్లాడతాం, కానీ కరెక్ట్ గా ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో మొన్న బావగారు జైలుకి వెళ్ళి వయసు పెద్దవైనా ఎన్నో ఇబ్బంది పడి వచ్చాడు. ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా ఆయన అలా చూపించడం, అల్లుడిని అలా చూపించడం, నా పిల్లల బాధపడడం, ఇవన్నీ అవసరమా తెలుగు పరిశ్రమలో? అవసరం కనుక చేశాను కదండి. అది టోటల్ దాంట్లో మీరు చెప్పిన అన్నింటి దాంట్లో నా టార్గెట్ ఎందుకు తీసాను అన్న దాన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేశాను. మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఎన్టీ రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్కి మీరు వెన్నుపోటు పొడిసిన వాళ్ళతో మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీరు ఆహా ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వడానికి కూడా మీరు సీరియల్గా ట్రై చేస్తే, నా ఉద్దేశంలో మార్వలిస్టిక్గా మాట్లాడితే రియలిస్టిక్గా కాకుండా అది మీరు ఇంకా పెద్ద వెనుకబడి పొడిచారు సీరియల్ గారు కన్నా ఎక్కువ మీ ఫాదర్ అని నా ఉద్దేశం. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది ఉన్నారు, అందరి మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నాడు అనే భయం లేదా మీకు? నాకు ఎవరి మీద భయం లేదండి. నేనంటే నేను కూడా భయపడను.
దాని కాదు నాకు అది. సో పాయింట్ అది ఇప్పుడు నేను మీకు సినిమా తీయను, మీరు నాకు చేయరు, నాకు అది లేదు. ఇంకా పర్సనల్ గా నేను ఒక సిటిజన్ గా నా ఒపీనియన్ చెప్తున్నాను సినిమా. కేవలం ఎందుకు బావగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి, చాలా రాజకీయ నాయకులు ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. నేను కూడా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాను. అలాగే ఆయన అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను. ఈ వ్యూహం ట్రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా అది చిత్రీకరించడం, తర్వాత బావగారిని కానీ ఎందుకు ఈ తెలుగు పరిశ్రమ అంటేనే మన ఇద్దరు ఒక అన్న తమ్ముళ్ళలాగా కలమ్మ తల్లి బిడ్డలాగా ఉండాలి. ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలో ఎంతవరకు సమన్వయం? ఇప్పుడు మీరే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే వాళ్ళు ఆలోచన అంటారు మీరే. లేదా బ్రెడ్ వేరు బ్రీడ్ వేరు అని మీరే అంటారు. సెగ్రిగేషన్ చేసినంత ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత తెలుగు ఇండస్ట్రీ అంతా కళామ తల్లి అంటే మీనింగ్ పాయింట్ 1. దాని తర్వాత జంతికల జ్యోతి అంటున్నా చూపిస్తున్న అల్లుడిని అంటే నేను చెప్పాను అది లొకేషన్ నేను చెప్పాలి. మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి మీరు ఎందుకు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు తింటా ఉంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు. అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న నన్ను అడగటం కాదు. చివరిగా సూటి ప్రశ్న, ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం? ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మిగతా ఇప్పటికీ చాలా చిత్రాలు లక్ష్మీ ఎన్టీఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం, మరలా ఇప్పుడు ఇది ఎందుకు దీనికి క్లియర్ ఆన్సర్ అండి. December 29th మీరు ఏదైనా మీ చాలా విలువైన సమయంలో 2 గంటలు కేటాయించి వ్యూహం సినిమా చూస్తే మీకు క్లియర్ కట్ సమాధానం వచ్చేస్తుంది. సరే, నేను కూడా పెద్ద బడా నిర్మాతనే, నేనే ఒక ఎన్టీఆర్ ఆర్ట్స్ తరపు నుంచి మీకు ఇస్తాను. నాన్నగారి మీద ఒక అద్భుతమైన బయోపిక్ తీయండి. రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రచారం అది ఎందుకు కేవలం వైఎస్ కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం, నాన్నగారి చరిత్రను చెప్పలేకపోవడం, బావగారు నడిపించడం ఎందుకు? వర్మ గారు చాలా ఆవేశంతో అడుగుతున్నా మిమ్మల్ని. డెఫినెట్ గా మంచి ఐడియా అండి. అప్పుడు మీరు చంద్రబాబుతో కలిసి మీ ఇద్దరూ కలిసి మీ ఫాదర్ని ఎలా వెన్నుపోటుకొచ్చారు అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది. అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏమాత్రం అభ్యంతరం. ఏదైనప్పుడు కూడా 29న సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారో, ఏ రకంగా థియేటర్లో అవుతే నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో, నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది, బావగారికి వచ్చింది. అలాగే నా తమ్ముడు కళ్యాణ్ అభిమానులు కూడా అందరూ చూస్తారు. 29న మీరు ఒక్కలే, మేము ముగ్గురు. మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఆర్జీవి ఎంతైనా ఉండొచ్చు, కానీ ముగ్గురు కలిస్తే ఏ రకంగా థియేటర్లో ఆడతారో రిలీజ్ చేస్తారో మేము చూస్తాం. ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసిండ్రు, సినిమా ఒకటే సింగిల్ గా వస్తుంది. అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు, నేను సింగిల్ గా వస్తున్నా, అలాగే జగన్ కూడా సింగిల్ గా వస్తుంది. అంటే మీరంటే వెనకాల జగన్, నాకు తెలిసి ఇదంతా వెనకాల నాకు వెనకాల ముందు ఎవరు ఉండరండి. ఎందుక ఏదో అన్నట్టు ఎవరు వెనకాల అది ఉండాల్సి, మీరు అందరూ పక్క పక్కన అంటారు, ఒకటి కనిపించరు, ఒకటి మాయమైపోతారు, ఒకటి మళ్ళీ తర్వాత వస్తారు. అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నేను ఒకదాని మీద నిలబడుతున్నాను. నాకు జగన్ గారు అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, సిబిఎన్ దగ్గర లేదు, దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు. మీరు సిబిఎన్ అంటే ఇది అది, లోకేష్ అంటే అది అని ఒక టైంలో వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడేమో వాళ్ళ లాంటి మనుషులు లేరు అంటున్నారు. అది మీరు ఆలోచించాల్సిన విషయం. సరే, 29న చూద్దాం. సై అంటే సై, ఎవరు గెలుస్తారో, ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన 29న థియేటర్కి వచ్చిన థియేటర్కి జనాలు రావాలి, ఆ థియేటర్లో సినిమా పడాలి. అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖండ కాదు, లెజెండ్ కాదు, ఇది రియల్ లైఫ్. రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హీరోలు అనే వాళ్ళు ఉండవు, వ్యవస్థ అనేది ఉంటుంది.